ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతాలో అయితే ప్రస్తుతానికి మనం చూస్తే చాలా ఉద్రిక్తత అయితే నెలకొంది. అండ్ దానికి సంబంధించినటువంటి న్యూసే నేను ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్. నబన్నా మార్చ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిల్లో టీఎస్ గ్యాస్ రిలీజ్ చేయటము, దాంతోపాటు కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. పీపుల్ వర్సెస్ మమత అనేటువంటి స్టేట్మెంట్ తోటి అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో అసలు ఇది మార్చ్ ఎందుకు చేస్తున్నారు, ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. కోల్కతాలో ఉండేటువంటి ప్రజలు ఇవాళ మమతా బెనర్జీ మీదే ఎదురుదారి తిరగటం చూస్తున్నాం మనం. ఈ ర్యాలీకి సంబంధించినటువంటి విషయం ఏంటి అసలు? మీరు ఇప్పుడు స్టార్టింగ్లో ఒక వర్డ్ వాడారు నాగరాజ్ గారు, పీపుల్ వర్సెస్ మమత అని. ఎగ్జాక్ట్లీ సూటబుల్ వర్డ్ అండి. పీపుల్ వర్సెస్ మమత అన్నది ఈరోజు నడుస్తుంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. ముఖ్యంగా ఈరోజు కలకత్తాలో ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. నబనా ర్యాలీ స్టార్ట్ అయింది. చాలా ఉద్రిక్తంగా ఉంది. కొన్ని వేల మంది ప్రొటెస్ట్ చేస్తూ నబనా హౌస్ వైపు వెళ్తున్నారు. దానికి సంబంధించిన నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వరకు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఆగస్ట్ 9th హర్రర్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని ఉద్దేశించే ఈ ర్యాలీ జరుగుతుంది. ఆ రోజు ఆగస్ట్ 9th ఏదైతే కలకట్టా మర్డర్ కేసు, రేప్ అండ్ మర్డర్ కేసు జూనియర్ డాక్టర్ మీద అనుకున్నామో దానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల మంది డాక్టర్లు, హెల్త్ వర్కర్సు, అదేవిధంగా ఫార్మసిస్టులు, మెడికలిస్టులు, అంటే హెల్త్ సంబంధించిన మెడికల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది గడచిన 16 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. తొందరగా సత్వర న్యాయం రావాలి, సత్వరంగా దీని మీద దోషులకు శిక్షించాలంటే ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ చెప్పుకుంటూ వాళ్ళు రోజుకి దీన్ని డ్రాగన్ చేస్తున్నారు, డిలే అవుతుంది. ఈ విషయం మీద వాళ్ళ అంతరంగాల్లో ఉన్నటువంటి ఒక ఆవేశం, ఆక్రోశం పెళ్ళిబుకి ఈరోజు కలకత్తా రోడ్ల మీదకి బయటపడి ప్రొటెస్ట్ చేసే పరిస్థితికి వచ్చిందండి. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా మమతా బెనర్జీ ఉన్నారా లేదండి, గడిచిన కొద్ది గంటల్లో మమతా బెనర్జీని ఎట్లా ఫేస్ చేస్తారు అనేది కొద్ది గంటల్లో మనకి ఏ విషయం తెలుస్తుంది నాగరాజు గారి విషయం సంబంధించి. బట్ ఏదేమైనప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుపోయింది. అక్కడ దోషులు కనిపిస్తున్నారు, అక్కడ కల్పిట్స్ కనిపిస్తున్నారు, ప్రిన్సిపాల్ కనిపిస్తున్నారు. కేవలం ఒక వివాదాస్పదంగా ఏంటంటే ఏదో ఒక న్యూస్ చెప్పుకుంటూ డ్రాగన్ చేస్తున్నారు. మనుషులు ఏంటంటే డెమోక్రటీలు ఏంటంటే ఇష్యూని మెల్లగా డైల్యూట్ చేసి వేరే వైపు మళ్లించే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా కేసుల్లో జరిగింది. ఇట్లాంటిది జరగకూడదు అనే ఉద్దేశంతో కలకత్తాలో ఉన్నటువంటి కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ గ్రూప్స్ అండి, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టోటల్ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, మెడికల్ సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్లు, అన్ని రకాల స్టూడెంట్స్ కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేశారు. దాన్ని పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ అనే ఒక పేరుతోటి రీసెంట్గా ఒక గ్రూప్ ఫామ్ అయింది, స్టూడెంట్స్ గ్రూప్, పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్. ఓకే. ఈ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే కలకత్తా నబన్నా హౌస్ అంటున్నారు. నబన్నా హౌస్ అంటే వెస్ట్ బెంగాల్ యొక్క సెక్రటేరియట్. అక్కడ మమతా బెనర్జీ యొక్క మెయిన్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటాయి, మంత్రివర్గం యొక్క ఆఫీసులు ఉంటాయి. టోటల్ ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి. అది హౌరా బ్రిడ్జికి పక్కనే ఉంటుందన్నమాట. టోటల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఒకే చోటు ఉంటాయి. ఆ ఎంటైర్ బిల్డింగ్ని నబనా హౌస్ అని పిలుస్తారు. అందుకని ఈ పర్టికులర్ దీన్ని కూడా నబనా ర్యాలీ అని చెప్పడం కూడా జరిగింది. నబనా అనేది ఏంటంటే మన ప్రాంతంలో ఒక సంక్రాంతి పండుగలాగా వెస్ట్ బెంగాల్లో పవర్ఫుల్ ఫెస్టివల్ అండి. నబనా ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ చేస్తారు, ముఖ్యంగా జూలై టు అక్టోబర్లో. అంటే మనకి ఉదాహరణ ఇక్కడ బోనాలు అని జరిగేటట్టుగా, బోనాలు అనే వర్డ్ ఎలా ఉంటుందో సేమ్ వెస్ట్ బెంగాల్లో నబనా అనేది ఒక చాలా ట్రెడిషనల్, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నట్టు ఒక ట్రెడిషనల్ ఉత్సవం. ముఖ్యంగా అదంతా మనం ఇంకోసారి వీడియోలో మాట్లాడదాం. సో ఈ నబనా ర్యాలీ అనేది మన పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ ఈ అసోసియేషన్ మొత్తం ఫామ్ అయ్యి ముఖ్యంగా వాళ్ళ మెయిన్ డిమాండ్స్ 3 డిమాండ్స్ చేస్తున్నారు నాగరాజ్ గారు. ఆ మెయిన్ 3 డిమాండ్స్ అంటే ఒకటి, ఫస్ట్ వన్, ఎవరైతే అభయ కేసులున్నో ఆమెకి సత్వరంగా న్యాయం జరగాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఆమెకు జరిగిన అన్యాయం ఎక్కడ జరగకూడదు, ఆమెకు సత్వరంగా న్యాయం జరగాలి. దిస్ ఈజ్ దేర్ ఫస్ట్ డిమాండ్. సెకండ్ వన్ ఇస్ ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో కల్ప్రిట్కి ఇమ్మీడియట్గా శిక్షించాలి. డిలే జరుగుతుంది, ఇలా డిలే జరగడంలో చాలా సాక్ష్యాలన్నీ కూడా రూపుమాపే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా కల్ప్రిట్కి శిక్షించాలి. దిస్ ఈజ్ దేర్ సెకండ్ డిమాండ్. థర్డ్ వన్ ఇస్ మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. మెయిన్ డిమాండ్స్ 3 డిమాండ్స్. మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈవిడ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది. ఆవిడ పవర్లో ఉంటే ఎంతటికైనా తెగిస్తుంది, అనేక సాక్ష్యాలను కూడా రూపమవుతుంది. ఎందుకంటే పవర్లో తీస్తేనే ఈ సాక్ష్యం బయటకు వస్తుంది. ఆవిడ పవర్లో ఉన్నంతకాలం టీంకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం లేదు, అలాగే కల్ప్రిట్కి శిక్షించే అవకాశం జరగదు. సుప్రీంకోర్టు హీరింగ్స్లో ఉన్నప్పటికీ కూడా
ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్లో మనకి ప్రొటెక్ట్ చేసుకునే అధికారం ఉంది, నిరసన తెలిపే అధికారం ఉంది, ధర్నా చేసే హక్కు ఉంది, రాస్తారోకలు చేసే హక్కు ఉంది. కానీ శాంతియుతంగా ఒక ర్యాలీ తీసుకొని నిబనా హౌస్ వైపు ఎప్పుడైతే వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారో పోలీసులు దీన్ని ముందుగానే గుర్తించి, అంటే వాళ్ళ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినారు అనే విషయంలో వెస్ట్ బెంగాల్ జరిగే ఎటువంటి శాంతియుత నిరసనలకు కూడా ఆఘాతం కలిగించొద్దు అని క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఒకే ఒక డిమాండ్తో వీళ్ళందరూ ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేయడానికి నబనా హౌస్కి ఎప్పుడైతే వెళ్తున్నారో వీళ్ళ మీద ముందుగానే స్టేట్ పోలీస్ గవర్నమెంట్ తోటి సుమారుగా 4500 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాస్, సుమారుగా 200 పైబడి డ్రోన్ కెమెరాస్, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి, అంటే పవర్ తన చేతిలో అధికారం ఉందని ఏకైక లక్ష్యం తోటి డ్రోన్ కెమెరాస్, అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద టీయర్ గ్యాస్లు ప్రయోగించడం, వాటర్ కెనాన్స్ ప్రయోగించడం, లాఠీ చార్జ్ కూడా ఇప్పుడు జరిగింది. మనకు అందిన సంఘటన ఏంటంటే ఇప్పుడే వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది. బహుశా సాయంత్రం కల్లా ఈ దాడుల యొక్క ప్రతీకారం దేనికి దారితీస్తుందని బహుశా మనం ఈవినింగ్ వరకు అప్డేట్ చేద్దాం నాగరాజు గారు. బట్ ఏదేమైనప్పుడు కూడా మమతా బెనర్జీ తీసుకున్నటువంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. గవర్నర్ గారు మార్నింగే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరైతే వస్తున్నారో నిరసనకారులు ఎట్టి పరిస్థితులు ఆపొద్దు అని చెప్పి ఒక రిక్విజిషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్కి ఒక రిక్విజిషన్ లెటర్ పాస్ చేశారు. ఆనంద్ బోస్ ఎవరైతే ఇప్పుడు బెంగాల్ గవర్నర్ ఉన్నారో అతను కూడా ఒక రిక్విజిషన్ లెటర్, అంటే గవర్నర్ యొక్క నిర్ణయాల్ని పక్కన పెట్టి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాల్ని పక్కన పెట్టి, కేవలం ఒక రాక్షసత్వంతో, ఒక నిరంకుశత్వంగా ఈరోజు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పనిచేస్తుంది అనడానికి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనే నిదర్శనం. కానీ మీరు చెప్తుంటే అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే తెలుస్తుందండి, ఒక్కొక్క సత్వర న్యాయం కోసం స్టేట్ అంతా ఒకటేసారి చుట్టుముట్టినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే ఎమోషనల్గా ఎంత బాగా మనం ఎంత కనెక్ట్ అయినామో అంతకంటే ఎక్కువగా వాళ్ళు కనెక్ట్ అయ్యేటువంటి విషయాన్ని చూస్తూ ఉంటే అసలు మామూలుగా లేదు. మమతా వర్సెస్ పీపుల్ అనేటువంటి దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇది అని చెప్పడానికి ఇదే. నేను చెప్పటం అనేటువంటి దానికంటే కూడా మీరు ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దానికి ఇప్పుడు చూసినట్టు లాఠీ చార్జెస్ జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు టీయర్ గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. పీపుల్ వర్సెస్ పోలీస్ అండ్ వర్సెస్ మమతా అన్న విధంగా ఉందన్నమాట. మీరు చెప్తున్న విజువల్ జనరల్గా అండి మామూలుగా మాట్లాడుకోవాలి అని అంటే సినిమాలో మించి తలపించేలా ఉన్నటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. అంటే ఎంతమంది త్వరితగతిన జస్టిస్ కోరుకుంటున్నారో, ఎంతమంది ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో వాడికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారని చెప్పడానికి ఇది మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద ఉదాహరణ. ఇది అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఈరోజు అష్టదిగ్బంధనం చేశారండి. చూడండి, పదవీ కాంక్ష మనుషుల్లో ఎంత ఉంటుందండి, బహుశా దీనికి మంచి నిదర్శనం ఉండదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మోడీ ఆఫీస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఆఫీస్ నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు. మమతా బెనర్జీ 4 days బ్యాక్ ఒక లెటర్ రాశారు. మాకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలి, ఏదో తెలియని ఒక ఇన్నోసెన్స్గా లెటర్ రాసింది. కానీ ఈరోజు వాళ్ళు కూడా బయట రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో చేద్దాం మనం. ఏం జరిగింది, మోడీ గవర్నమెంట్ నుంచి వచ్చే మోడీ సెంట్రల్ అంటే పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి లెటర్ కూడా మనకు రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ లెటర్ కూడా మనం బయట పెడతాం మరొక వీడియోలో. అంటే ఈరోజు మార్నింగ్ పిఎం ఆఫీస్ నుంచి లెటర్ రావడం అంటే ఏంటి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆల్రెడీ 123 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి, కానీ వాటిని మీరు ప్రాపర్గా వినియోగించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించని చెప్పి వాళ్ళు మొత్తం సెన్సెస్ మొత్తం రిపోర్ట్స్ అన్ని బయట పెట్టారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. మమతా బెనర్జీ ఇటు ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి, తన మంత్రివర్గం నుంచి, తన రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎంటైర్ టోటల్ స్టేట్ మొత్తం కూడా ఆమె సింగిల్ చేసినప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా ఎప్పుడో మనం నెపోలియన్ బోనపార్టీ, ఒక స్టాలిన్, ఒక లెనిన్ మీద దాడులు చూసామండి మనం. అంతకు మించి ఒక నెపోలియన్ ఎలా చేశాడు, ఒక హిట్లర్ అనే వ్యక్తి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మొత్తం వ్యతిరేకమైనప్పుడు కూడా చివరి వరకు కూడా కొన్ని వేల మందిని చంపి కానీ తన ఆత్మహత్య చేసుకోలేకపోయాడు. బహుశా అలాంటి పరిస్థితి వల్ల ఈరోజు కలకత్తాలో జరగబోతుందా అని మనకు డౌట్ వస్తుంది. ఆవిడ చేసేటువంటి డిక్టేటర్షిప్పే పెద్ద తలకాయ నొప్పిగా మారిందని మనం అనుకోవచ్చు. పదవీ కాంక్ష ఈరోజు బీయింగ్ హెల్త్ మినిస్టర్, బీయింగ్ హోమ్ మినిస్టర్, బీయింగ్ స్టేట్ సీఎం, వాట్ షీస్ డూయింగ్ అనే దానికి ఇది అతిపెద్ద ఉదాహరణ. అంటే ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పేసి ప్రజలందరూ, యావత్తు ప్రజలు కూడా మొత్తం ఇంత వ్యతిరేకమైనప్పుడు పదవిని పట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదండి. ఆవిడ రాజీనామా చేసి బయటకు వచ్చి, ఇదే సంఘటన మనకి 70s జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జస్ట్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి 12 మంది చనిపోయారని చెప్పి ఇమ్మీడియట్గా బయటకు వచ్చి రిజైన్ లెటర్ చేసి బయటకు వచ్చేశారు. ఇది శాస్త్రి గారి యొక్క గొప్పతనం.
అదే సంఘటన ఈరోజు ఇన్ని వేల మంది ప్రొటెస్ట్ చేస్తున్న ఆ పదవి అనే కుర్చీని పట్టుకొని వేలాడడం ఉంది మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఒక తప్పు చర్య అయితే మనం ఖండించవచ్చు. దీన్ని సాయంత్రం వేళకి ఎటువంటి మార్పులు జరుగుతాయండి ఖచ్చితంగా యావత్ దేశం చూస్తోంది వెస్ట్ బెంగాల్ వైపు. ఈ నబనా ర్యాలీలో ఎటువంటి మారణకాండ జరగకుండా అతి శాంతియుతంగా ఎవరైతే జస్టిస్ అభయాన్ని మనం ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నట్టు నిరసనకారులందరూ కూడా మనం సంఘీభావం తెలుపుదాం. శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు హింసాకాండ జరగకుండా కోరుకుంటున్నాం మన మీడియా తరపున కూడా. డెఫినెట్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.